జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. అమ్మా నాన్న పిల్లల వ్యవహారాల గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. అమ్మా నాన్నలు ఎప్పుడూ పిల్లలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ల కోసం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సభ్యతా సంస్కారాలు నేర్పడానికి, విద్యాబుద్ధులు నేర్పడానికి తమ జీవితాన్ని ధారబోస్తున్నారు. ఇంకో మాట, ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల తప్పులను ఎత్తి మరీ చూపిస్తున్నారు. దీని పర్యవసానం ఏంటని చెబితే తల్లిదండ్రులకు ఉండాల్సిన ప్రేమాభిమానాలు దీనికి బదులు కోపావేశాలుగా మారుతున్నాయి, ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. పిల్లలకు తల్లిదండ్రుల చేష్టలు కొంచెం కూడా నచ్చడమే లేదు. తండ్రి ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు బయటికి జారుకుందామా అని ఆలోచిస్తుంటారు. అమ్మ ఏదైనా అంటే పిల్లలు దానికి చాలా నొచ్చుకుంటున్నారు. అమ్మ మాట వినడానికి వాళ్ళు కొంచెం కూడా సిద్ధంగా లేరు. ఇది చాలా చెడ్డ అలవాటు. తల్లిదండ్రులకు పిల్లలు చేయాల్సిన బాధ్యతలంటూ కొన్నున్నాయి. వీళ్లకు మానాభిమానాలున్నాయి. వాళ్ళు తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు ఒకవేళ చెడ్డవాళ్లని అనిపించినా కూడా ప్రతి కొడుకు కూతురు వాళ్ల మనసులో వాళ్లకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాలి. తల్లిదండ్రుల తప్పులను మాత్రం వాళ్ళు వేలెత్తి చూపకూడదు. తల్లిదండ్రులు తప్పు చేస్తారని మీరు అనుకోవద్దు. కన్నవాళ్ళు ఎప్పుడూ కన్నవాళ్లే. మాతృదేవోభవ పితృదేవోభవ మన వేద ఉపనిషత్తుల్లో బోధించినవి తప్పు కాదు. వాళ్ళు దైవానుగ్రహంతో బోధించారు. యాక్చువల్గా ఎవరైతే మన దైవాలో వాళ్లను శ్రద్ధగా కొలిస్తే మన పాపాలు పరిహారమవుతాయి. మన ఆలోచనలు నానాటికి దిగజారుతున్నాయి చూడండి. తల్లిదండ్రులు పూజ్యనీయులు, గౌరవనీయులు. వాళ్ళని తప్పు పట్టడానికి మీరెవరు? ఎప్పుడూ అది మంచిది కాదు. కానీ ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులు ఏమీ అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు. చాలా చనువుగా, దగ్గరగా వాళ్లతో స్నేహం చేయాలి. వాళ్ల మనసులో ఏ కల్మషము ఉండకూడదు కదా. ప్రతి విషయంలోనూ వాళ్ల జీవితంలో ఏర్పడిన అనుభవాలను పాఠాలుగా చెబుతుంటారు. మన రోజుల్లో తల్లిదండ్రుల మాటలను పిల్లలు జవదాటేవాళ్లే కాదు, వాళ్ల మాటను వేదవాక్కుగా భావించేవాళ్లు. కానీ ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల మాట లెక్క చేయడం లేదు. పిల్లలు పదే పదే ఇదే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు వాళ్ల కన్నవాళ్లకి తీవ్రంగా హాని తలపెడుతున్నారు. ఇదంతా కొంచెం కూడా పద్ధతి కాదు. మన తల్లిదండ్రులను మన ప్రత్యక్ష దైవాలుగా భావించాలి. వాళ్లల్లో ఒక్క ఆలోచన కూడా నెగటివ్గా మాత్రం ఉండకూడదు. తల్లిదండ్రుల తప్పులు వెతికే కొద్దీ మీకు నష్టమే వాటిల్లుతుందని మీరు బాగా తెలుసుకోవాలి. ఎవరి తోడు లేకపోతే మనం జీవితాంతం బతకలేమా? వాళ్ల తప్పులు వెతకడం ప్రారంభిస్తే అది ఎక్కడికి దారితీస్తుంది? కర్మయోగి సిద్ధాంతం మాత్రం ఇదే. ఎవరు తిట్టినా తన్నినా తప్పు కనిపెట్టకూడదు. ఎందుకంటే ఇతరులను తప్పు పట్టడం వల్ల మన పాపమే కొండలా పెరిగిపోతుంది. అలాగే మన తప్పులు గుర్తించడం వల్ల కర్మ నుంచి మనం బయటపడిపోవచ్చు. ఎవరి తప్పులు ఎత్తిచూపకూడదు. తల్లిదండ్రులను మాత్రం ఎలా తప్పు కనిపెట్టగలం? తల్లిదండ్రులు తిడతారని పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు. ఇంటికెళ్తే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరా అంటారు. తండ్రిగారు ఎప్పుడూ పట్టించుకోరు.
ఖర్చులకు డబ్బు మాత్రం అస్సలు ఇవ్వరు. ఒకవేళ ఆయన చేతి నుంచి ఇచ్చినా కూడా ఇది అప్పు డబ్బు అంటారు. దాంతో వాళ్ళు తమకు తామే మేధావులమని భావిస్తారు. మమ్మల్ని కొంచెం కూడా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే తల్లిదండ్రుల గురించి కమెంట్ చేస్తున్నారు. ఈ కాలపు మాటలు వాళ్లకు అర్థం కావట్లేదు. అందువల్ల పిల్లలు తమ కన్నవాళ్లను అవమానించడం మొదలెడతారు. ఇందువల్ల కన్నవాళ్ల మనసు కంటతడి పెడుతుంది. అలాగే మానసికంగా బాధకు గురవుతున్నారు. ఏ పిల్లల మీద వాళ్ళు ఇంత ప్రేమ పెంచుకున్నారో, ఎవరి కోసం వాళ్ళు ఇంతగా కష్టపడుతున్నారో అలాంటి పిల్లలే వాళ్లను రాత్రింబవళ్ళు రాచి రంపాన పెడితే ఎలా? వాళ్లనే తప్పుగా భావించడం ఇది ఏ విధంగా న్యాయం? ఈ విధంగా ఆలోచించకూడదు. తల్లిదండ్రులు నిజంగానే ఏదైనా తప్పుడు పని చేసినా కూడా మనం తప్పుడు దృష్టితో చూడకూడదు. వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నట్టే ప్రవర్తిస్తున్నారు. ఈ కాలానికి తగ్గట్టుగా వాళ్లను మనం చూసుకోవడం లేదు. అందువల్ల వాళ్ళు చెప్పేదంతా అబద్ధపు మనుషులని మీరెలా అనగలరు? అందువల్ల వాళ్లతో కాంప్రమైజ్ అవ్వండి, అడ్జస్ట్ అవ్వండి. పాత రోజులు వేరు, ఈ రోజుల్లో బతకడానికి వాళ్లకు ఏదైనా దారి చూపించాలి. ఏవైనా వెతికి పట్టుకుని కొంచెం కాంప్రమైజ్ అవ్వండి. ఇందువల్ల ఎవరికీ బాధ కలగకూడదు. అలాగే తల్లిదండ్రులు ఎంతగా కోపం తెచ్చుకున్నా లేదా వాళ్ళు కొట్టినా కూడా సరే వాళ్లను పిల్లలు అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే కన్నవాళ్ళు పిల్లల శ్రేయస్సు కోరేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ మంచివాళ్లే. ఒక్కోసారి కోపడతారు, చెయ్యి చేసుకుంటారు. అప్పటికీ తల్లిదండ్రులు పుణ్యమూర్తులే అవుతారు. సపోజ్ కోపంతో కొట్టినందువల్ల పుణ్యమూర్తులు కారనే పక్షంలో పాపమే మూటగట్టుకుంటారు. మాతా పిత గురు దైవం అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను, గురువు తన విద్యార్థులను తిట్టినా సరే, ఆవేశంలో కొట్టినా సరే అప్పటికీ వాళ్లకు పుణ్యమే దక్కుతుంది. ఇదే కర్మయోగి సిద్ధాంతం. ఎందుకంటే కన్నవాళ్ల మనసులో, గురువుల మనసులో ఉన్నత భావాలు ఉంటాయి కాబట్టి అప్పటికీ తమ బిడ్డల కోసం గురువు తన శిష్యుల కోసం వాళ్ల జీవితంలో వచ్చే ప్రోగ్రెస్ చేత మంచే కోరుకుంటారు. ఆలోచన ఎప్పుడూ వాళ్ల గురించే ఉంటుంది. కన్నవాళ్లు, గురువులు తమ పిల్లల కోసమో తమ శిష్యుల కోసమో విరోధులు కావడం లేదు. ఈ ఒక కారణం చేత పుణ్యం దక్కించుకుంటున్నారు. మన తల్లిదండ్రులు ఎంత తిట్టినా కొట్టినా వాళ్లకు పుణ్యమే దక్కుతుంది. ఇదే చోట పిల్లలను తమ తల్లిదండ్రులు, గురువులు తమ విద్యార్థులను తిట్టినా, 4 తన్ని హింసించినా వాళ్లకు పుణ్యమే దక్కుతుంది. పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం కదా. వాళ్ళు ఏమన్నా సరే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రేమతో తప్ప మరో ఉద్దేశంతో ప్రవర్తించడం లేదు. అమ్మ ఉద్దేశంలో పిల్లలకు సర్వం ధారపోయాలనే ఆలోచన తప్ప వేరే ఉండదు. వాళ్లకంటూ ఏదైనా దాచుకోవాలనే ఆశ ఖచ్చితంగా ఉండదు. ఈ విషయం మాత్రం పిల్లలు ఎప్పుడూ మరచిపోకుండా మనసులో దాచుకోవాలి. ఈ విషయం మీద దృష్టి సారించాలి. ఈ ప్రపంచంలో పెద్ద ఉపకారం తల్లిదండ్రులకు సేవ చేయడమే. ఏ ఒక సందర్భంలోనూ మీరు వాళ్లను తప్పుగా భావించకూడదు. మీరు మీ తప్పులను గుర్తిస్తే మీ ఆలోచనలు పెరుగుతాయి. ఈ విధంగా ఎవరినీ తప్పుడు దృష్టితో చూడకూడదు. ఏదైనా సీరియస్ విషయంలో తల్లిదండ్రులను తప్పుగా చూడడం మన ఆధ్యాత్మిక మార్గంలో ఇది మంచి పద్ధతి కాదు. ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయడం కానీ మన లైఫ్లో ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల మనసు గాయపరిచేవాళ్ళు ఎవరూ సుఖంగా బతకలేరు. అంచేత ఎప్పుడు జాగ్రత్తగానే మనం ఉండాలి. పిల్లలందరూ మానసికంగా గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఎప్పటికీ కన్నవాళ్లను అమర్యాదగా ట్రీట్ చేయకూడదు. వాళ్ళు ఏమన్నా సరే, ఏం చేసినా సరే, కోపంలో ఎలా ప్రవర్తించినా సరే, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కొట్టినా సరే మనం మాత్రం వాళ్లను ఇంత కూడా అపార్థం చేసుకోకూడదు. మనం చేసిన తప్పుడు పని వల్లే వాళ్ళు కోపగించుకున్నారు, మనం చేసిన తప్పుడు పని వల్లే మనల్ని కొడుతున్నారు. ఎవరి మీద ప్రేమ పెంచుకుంటారో వాళ్లను ఖచ్చితంగా కొట్టడానికి చెయ్యి ఎత్తరు. ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నన్ను చూడ్డానికి ఎంతమంది టీనేజర్స్ వచ్చినా సరే
ఎప్పుడూ నేను వాళ్ళకి ఇదే నేర్పిస్తుంటాను. ఎప్పుడూ తల్లిదండ్రులను తప్పుగా భావించకండి. వాళ్ళ మీదున్న ప్రేమాభిమానాలను మీరు ఎన్నటికీ కించపరచకూడదు. మేము ఎప్పుడూ పిల్లలకు ఒక విషయం మాత్రం నేర్పిస్తుంటాం. ఒక అమ్మాయి ఉండేది. తనకు ఆల్రెడీ మనోవేదన ఇవన్నీ విని తన మనసు ఎంతగానో కుమిలిపోయింది. అందరి ముందు మైకులో అన్నీ చెప్పుకుంది. నేను నా తల్లిదండ్రులను చాలా నిర్లక్ష్యం చేశాను. వాళ్ళు చేసేవన్నీ తప్పు అనుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులను తప్పుడు దృష్టితోనే చూసేదాన్ని. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరూ ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉండేవారు. 24 గంటలు వాళ్ళిద్దరూ చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుండేవారు. చిన్న విషయానికి కూడా గోల చేసి గందరగోళం రేపుతారు. ఇరుగు పొరుగు వాళ్ళంతా వింతగా ఏవైందో ఏంటోనని బయటికొచ్చి తమాషా చూస్తారు. ఇవన్నీ చూసేటప్పుడు నేను బాగా అసహించుకునేదాన్ని. చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎంతో చెప్పి చూశాను. ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు. మనకు ఇంత వయసు అయ్యింది. మన తోబుట్టువులకు దాదాపు 24, 25 ఏళ్ళు వచ్చాయి. అలా ఉండగా ఇంకా తల్లిదండ్రులు కీచులాడుకుంటున్నారు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఈ కారణం చేత దిగులు పడేదాన్ని. అప్పుడు నాకు కన్నవాళ్ల మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి గొడవలోకి నన్ను కూడా లాగుతారు కాబట్టి. ఎప్పుడూ మా నాన్న నాతోటి మీ అమ్మకు చెప్పుకో, మీ అమ్మకు బుద్ధి చెప్పుకో అనేవారు. మీరందరూ చెప్పండి, మీ అమ్మ ముందు కూర్చుని సత్యాగ్రహం చేస్తారా? ఇటువంటి ఒక తండ్రి మా మనసులో తల్లి గురించి విషబీజం నాటాల్సిన అవసరం ఏంటి? ఇదే విధంగానే మా అమ్మ కూడా తండ్రి గురించి మనసులో విషబీజం నాటాల్సిన అవసరం ఏంటి? చూడండి, మా నాన్న ఇలా తయారయ్యాడు. ఎప్పుడూ నన్ను ఆడిపోసుకుంటూ ఉంటాడు. నన్ను దగ్గరకు తీసుకోడు. ఇలా అయితే ఎలా వండి వార్చగలను? ఇదే రోజువారీ దండకం, రోజువారీ కార్యక్రమం. ఆ అమ్మాయి అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుని ఈ విషయం చెప్పింది. అలాగే మనసారా చాలా ఫీల్ అయి నేను తెలియకుండా తప్పు చేశాను అని చెప్పింది. నేను మా కన్నవాళ్లను తప్పుగానే భావించాను. ఇక ముందు నేను మా తల్లిదండ్రులను తప్పుడు ఉద్దేశంతో చూడను అని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. తల్లిదండ్రుల కాళ్ల మీద పడి నమస్కరించుకుని క్షమాపణ అడిగి అందరి ముందు ఎలాగైనా ఇందులోంచి బయటపడాలి అని అంది. ఇటువంటి పాపాలు చేసి నేను పాపాన్ని మూటగట్టుకోకూడదు. అలాగే మనసులో ఇన్నాళ్ళు చేసిన తప్పులకి మానసికంగా పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. మనం ఎంత తప్పు చేశామనుకుంది. ఆ తర్వాత తన సోదర సోదరీమణులతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బాధతో మన్నించమని కోరింది. ఇలాగే మీరు ఫీల్ అయి క్షమాపణ కోరి పరిహారం చేసి అన్ని విధాల బయటపడిపోండి. పరిహారం చేయడం చాలా పెద్ద విషయం. ఇందువల్ల నిజంగా మీ పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. పరిహారం చేయడం అంటే మనం ఎక్కడ మనసు ద్వారా, మాట ద్వారా లేదా చేష్టల ద్వారా ఎవరెవరిని బాధ పెట్టామో, ఎవరి వల్ల కోపం, తాపం, ద్వేషం, ఆవేశం కలిగాయో వారి కోసం పరిహారం చేద్దాం. చాలా తప్పు చేశామనిపిస్తే క్షమించమని కోరచ్చు. మనం ఎవరిని ఎందుకు ఇంతగా తప్పు పట్టామో వాళ్ల మనసులో ఉన్న పరమాత్మను దర్శించుకుని క్షమాపణ కోరండి. నేను తెలియకుండా మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. ఇక ముందు ఇలా మాత్రం నేను నడుచుకోను. ఈ ఒక్క పని కోసం నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. మళ్ళీ ఈ తప్పు నేను ఖచ్చితంగా చేయను. దీనికోసం నాకు శక్తి ప్రసాదించు, శక్తి ప్రసాదించు, శక్తి ప్రసాదించు అని మనసులో దేవుణ్ణి వేడుకోండి. మీ వల్ల తప్పు జరిగిపోయిందని మీరు ఫీల్ అయితే, మీలో ఎవరికైనా దుఃఖం కలిగితే, కోపం, తాపం, పాపం, శాపం అన్నీ తెలిసే చేసుంటే వెంటనే అప్పుడే ఆన్ ద స్పాట్ మనస్ఫూర్తిగా చేసిన తప్పులకు క్షమాపణ కోరండి. ఇందువల్ల మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అది మాత్రం కాదు, ఎవరిని మీరు తప్పుగా అనుకున్నారో వాళ్ల మనసులోనూ ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. వాళ్ల మీద ఎటువంటి కోపము ఉండదు. అలాగే మీ మీద వాళ్లకు 100 పాళ్ళు ప్రేమ కలుగుతుంది. ఎంతకెంత తప్పు చేశారో అంతకంత పరిహారం చేయండి. ఇంకా చెప్పాలంటే మీ అంతరాత్మకు ఒక హాయి కలిగేదాకా ఈ పరిహారం చేస్తూనే ఉండండి, చేస్తూ ఉండండి, మరిచిపోకండి. వాళ్ల ముందుకెళ్ళి మన్నించమని కోరితే ఇంకా ఉత్తమమే, అందులో తప్పే లేదు. కానీ మనసారా క్షమించమని మాత్రం అడగడం మరిచిపోకండి. అది ఖచ్చితంగా
మీరు చేసే తీరాలి. దీని రిజల్ట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు మీకు మనశ్శాంతి వెంటనే కలుగుతుంది. అది మాత్రమే కాదు, మన ముందున్న వాళ్ళకి ఖచ్చితంగా మనశ్శాంతి దక్కుతుంది. అలాగే మీరు వచ్చే జన్మలో ఏ కర్మకి నోచుకోరు. ఇక్కడే అన్నీ వాషౌట్ అవుతాయి. అంటే కంప్యూటర్లో అక్కర్లేని విషయాలు డిలీట్ చేస్తాం కదా, అదేవిధంగా మీరు ఏదైనా పాపం చేసుంటే పరిహారం అనేది చేసినందువల్ల, పశ్చాత్తాపం కోరినందువల్ల ఇది డిలీట్ అవుతుంది, పూర్తిగా క్లియర్ అవుతుంది. మీ మనసు పవిత్రంగా ఉంటుంది. పరిహారం చేయడం ఒక గొప్ప విషయం అవుతుంది. ఇక్కడ మేము అందరికీ ఇదే నేర్పిస్తున్నాం. నేను ఒక ఆత్మని మానసికంగా, శారీరకంగా కట్టుబాట్లతో నడుచుకోవాలి. ఇది ముందు డెమోక్రసీ కౌంటింగ్. ఆ తర్వాత మనం మనసావాచ కర్మణ ఏదైనా తప్పు చేసుంటే, ఎవరికైనా దుఃఖం కలిగించుంటే అప్పుడు వెంటనే షూట్ అండ్ సైట్ పరిహారం చేయాలి, కుమిలిపోవాలి. అది మనస్ఫూర్తిగా చేయాలి. సూపర్ అనుకుని చేయకూడదు, మనసారా నిండు మనసుతో చేయాలి. ఇది అందరూ చేయాలి. రోజు వందల్లో వేలల్లో మంచి మార్పు కనిపిస్తుంది. 500, 600 సార్లు కూడా పరిహారం చేయడం తప్పు కాదు. ఉన్న దోషాలన్నిటినీ క్లియర్ చేయాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరిహారం చేయడం వలన నిర్మలమవుతుంది. ఈ మనసు, శరీరం, ఆత్మ సర్వం క్లియర్ అవుతాయి. మనల్ని ఆధ్యాత్మిక రంగంలోనూ ఒక స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అది మాత్రమే కాకుండా మనకు మోక్షాన్ని, పుణ్యాన్ని, విమోచనను కలిగించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. ఇలా పరిహారం చేయడం, క్షమాపణ కోరడం ఇవన్నీ కేవలం ధర్మం కోసమే. మన వల్ల ఎవరూ బాధపడకూడదు, చాలా ఉన్నతంగా నడుచుకోవాలి. తెలియకుండా తప్పు చేస్తే వెంటనే పశ్చాత్తాపంతో పరిహారం చేయండి. ఇది చాలా ఉత్తమం. ఇది మీకు మంచి ఫలితం ఇస్తుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు కలిగిస్తుంది. ఎవరెవరితో మనకు సరిపోలేదో వాళ్ళందరినీ తలుచుకుని పరిహారం చేస్తే ఖచ్చితంగా మనశ్శాంతి కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. మీ బిజినెస్లోనైనా సరే ఎవరైనా డబ్బు ఎగ్గొడితే లేదా మీ నెత్తిన బరువు పడితే అప్పుడు కూడా ఎవరు మీకు డబ్బు ఇవ్వాలో వాళ్లను తలుచుకుని పరిహారం చేయండి. అప్పుడు మీకు సంపూర్ణ మనశ్శాంతి కలుగుతుంది. దాంతో ఇతరుల గురించి తప్పుడు ఆలోచన రాదు. తద్వారా వాళ్లతో మాట్లాడే మాటలు కూడా హాయి కలిగిస్తాయి. వాళ్లకు మనసులో హాయి కలుగుతుంది. బిజినెస్లో కూడా ఈ సూత్రం ఖచ్చితంగా పాటించాలి. వ్యాపారులతో, పార్ట్నర్స్తో లేదా ఇంకెవరితోనైనా కాస్త మనోవేదన కలిగితే వెంటనే పరిహారం చేయండి. మనసులో మీకు తప్పకుండా మనశ్శాంతి కలుగుతుంది. ఇది అనుభవం మీద తెలుసుకుంటారు. లక్షలాది మంది లక్షలాది విధానాలలో ఇలా పరిహారం చేసి మన జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాలు విరబోస్తాయి. మీరు ఇది గనుక శుభ్రంగా పాటిస్తే దాని ఫలితం దక్కుతుంది. మనసుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో మీరే చూడండి. మీ జీవితంలో మనశ్శాంతికి ఏ లోటు రాదు. తల్లిదండ్రుల విషయంలోనూ ఇంతే. ఎప్పుడైనా వాళ్ల తప్పులు గమనిస్తే వెంటనే దాన్ని మనసులోనూ పూడ్చిపెట్టండి. తల్లిదండ్రుల కాళ్ల మీద పడి క్షమాపణ కోరి పరిష్కరించడం కూడా ఇంకా మంచిదే. తెలియకుండా చేశామని చెప్పొచ్చు. ఒక సోదరి నన్ను చూడడానికి వచ్చేది. చాలా చిన్న కుగ్రామం నుంచి వచ్చేది. కొంచెం కూడా చదువుకోలేదు, తనకు అక్షరజ్ఞానం లేదు. కానీ మనిషిగా చాలా మంచివారు. విధి తనకు మనల్ని కలిపే ఛాన్స్ కలిగించింది. ఆవిడికి జ్ఞానదీక్ష ప్రసాదించాను, ఆత్మజ్ఞానం ప్రసాదించాను. అప్పుడు తప్పులు తెలిసొచ్చాయి. తను అందరి ముందు తన జీవితం గురించి చెప్పుకుంది. అందరి ముందు ఏమందంటే, నేను తల్లికి ఎంతో దుఃఖం కలిగించాను, తన గురించి నేను ఎంతో అపార్థం చేసుకున్నాను. ఇంకా చెప్పాలంటే నేను తన దగ్గర ఉండడం కంటే ఏకంగా కన్నుమూయడం మేలని కూడా అనుకున్నాను. నేను పెద్ద పెద్ద పంట పొలాల్లో పని చేసేదాన్ని. మా అత్తగారు నన్ను ఏకంగా 3ంటికి లేపేవారు. జ్ఞాపకం ఉంచుకోండి, 3ంటికి లేపేసేవారు. అన్ని పనులు నేనే చూసుకునేదాన్ని. పొలంలో పనులన్నీ చేస్తాను, పొలం తడుపుతాను, ఆ తర్వాత వంట చేస్తాను, బండెడు చాకిరీ నేనే చేసేదాన్ని. అంట్లు తోమి బట్టలు ఉతికేస్తాను. ఇదిగాక పొలంలో పనులన్నీ నేను చేస్తాను. ఇవన్నీ అయ్యేసరికి రాత్రి 11, 12 అయ్యేది. నిద్రపోనిచ్చేవారు కాదు. అన్ని పనులన్నీ చేయమనేవారు. పడుకుందాం అనుకుంటే వెంటనే మా అత్తగారు కాళ్ళు నొక్కమంటారు.
వెంటనే కాళ్ళు నొక్కేదాన్ని. తను మంచి నిద్రలోకి జారుకునేదాకా నేను తన కాళ్ళు నొక్కేదాన్ని. ఈ పనులన్నీ చేయడం కంటే మా అత్తగారు తొందరగా పోవడమే మేలని నేను మనసులో అనుకునేదాన్ని. ఇలాంటి ఆలోచనే నా మనసులో మెదిలేది. కానీ జ్ఞానదీక్ష దొరికిన తర్వాత దీనికోసం నేను చాలా బాధపడ్డాను. నేను నా ఇంటర్స్పెక్షన్ చూశాను. లోపలికెళ్ళి చూసిన తర్వాతే తెలిసింది నేను పాడు ఆలోచనతోనే ఉన్నాను అని. ఈవిడ ఎన్నో పాపాలు చేసింది. వీటి అన్నిటికీ కలిపి పశ్చాత్తాపంతో పరిహారం చేసింది. బాగా పరిహారం చేయమని చెప్తున్నాను. అప్పుడు ఏమైందంటే ఆ తర్వాత ఈ విషయంలో వేరయ్యాను. వాళ్ళు ఇంత జరిగిన తర్వాత కూడా భర్తను క్షమాపణ కోరి అత్తగారి కాళ్లకు నమస్కరించింది. తను వెళ్ళను అంది. జ్ఞానదీక్ష తర్వాత ఇలాంటివన్నీ చేయకూడదు అని నేను చెప్పి పంపించాను. తను వెళ్ళాలంటే సరే అనేవాళ్ళం. అత్తగారితో మంచిగా ఉంటూ తనకు సేవలు చేస్తూ ఉండేది. ఆ సేవలు చేయడంతో అత్తగారి మనసు మారిపోయింది. తన మనసులో మార్పు కలిగింది. తనకు ఎన్నో పనులు చేసి చెప్పకుండా దాచిపెట్టింది. హాయిగా పడుకోబెట్టింది. తను అందంగా చక్కగా మాట్లాడేది. ఇదంతా పరిహారం చేయడం వల్ల వచ్చింది కదా. ఆ తర్వాత అత్తగారు మారిపోయారు. తను ఏమందంటే పల్లెలో ఉన్న ఆడవాళ్ళందర్నీ మారమని చెప్పింది. అందరికీ ఈ విషయం తెలియజేసింది. మీరందరూ సేవలు చేయండి, అందరికీ మనశ్శాంతి కలుగుతుంది, అందరిలోనూ సంతోషం మిగులుతుంది, అందరూ సంతోషంగా ఉండండి. నేను ఈ చిన్న కుగ్రామంలో ఉన్నాను. నేను మీ అందరికీ జ్ఞానదీక్ష ప్రసాదిస్తాను. నాకు మంచి జరిగినట్టు మీ అందరికీ మంచి జరిగేలా చేస్తాను. ఈ విధంగా తల్లిదండ్రులను గుర్తించిన వాళ్ళు భవిష్యత్తులో చాలా కష్టాలు అనుభవిస్తారు. ముంబైలో ఒక సోదరుండేది. తన అనుభవాలు నాతో పంచుకుంది. మా కన్నవాళ్ల తప్పులు గుర్తించేదాన్ని. దీని కారణం ఏంటంటే నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ నాన్న ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి ఎలుక పిల్లిలా కీచులు ఆడుకునేవారు. మా నాన్న ఏ పని చేయకుండా సోమర్లా ఉండేవాడు. ఆ కారణంగా మా అమ్మకి కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బంది అయ్యింది. తను అప్పు తెచ్చేది, లేదా తన పుట్టింటి నుంచి ధాన్యం తెచ్చి పూట గడిపేది. నాన్నగారు ఏ పని చేయనందువల్ల అమ్మకి నాన్నకి గొడవలు వచ్చేవి. ఇరుగు పొరుగు వాళ్ళు ఇదంతా తమాషా చూసేవాళ్ళు. చాలా అవమానంగా ఉండేది. మా నాన్న చాలా ముక్కోపి. ఆయన్ని చంపాలని కూడా నేను అనుకునేదాన్ని. ఈ మాట అమ్మతోనూ అనేదాన్ని. అమ్మ, మమ్మల్ని ఎందుకు కన్నావు? ఇలాంటి తండ్రి నీడలో పెట్టి పెంచితే మేం ఎలా ప్రయోజకులుగా కాగలం? నీకు కొంచెమైనా బుద్ధుందా, జ్ఞానముందా? నీ పెళ్ళప్పుడే నీ భర్త ఎలాంటివాడని తెలిసింది కదా. ఒకటి నువ్వు చావాల్సింది, లేదా నాన్నని చంపి పారేయాల్సింది. ఎందుకని మమ్మల్ని కన్నారు? ఈ రకంగా అమ్మతో వాదించాను. ఇలాంటి ఆలోచనలన్నీ నా మనసులోనే దాచుకున్నాను. దీని ఫలితం ఏంటంటే నాకు వచ్చే కోపానికి పాపం నా చిన్న చెల్లాయని వేధించేదాన్ని. అణుచుకున్న కోపాన్ని, ఆవేదనను నా చెల్లెల మీదే చూపిస్తాను. పాపం తనని నేనంతగా టార్చర్ పెట్టేదాన్ని. తన తప్పంటూ ఏమీ లేదు. పాపం తను ఏ పాపం ఎరుగని ఇన్నోసెంట్ గర్ల్. తనను పోయి కోప్పడి నాలో ఉన్న ఆవేశాన్ని, తల్లిదండ్రుల మీద ఉన్న కసిని చిట్టి చెల్లి మీద చూపేదాన్ని. ఇందువల్ల ఏమైందంటే తనకు నాకు మధ్య విభేదాలు వచ్చాయి. అందువల్ల నేను అందరి ముందు తల్లిదండ్రుల కోసం, చెల్లెల కోసం కాళ్ల మీద పడి నమస్కారం చేశాను. మనసారా బాధపడ్డాను. దారధారలుగా కన్నీళ్లు కారుస్తూ బాధపడ్డాను. ఇదే విధంగా పిల్లలెప్పుడు పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఇంటికి రాకపోతే వాళ్ల తప్పులు ఎత్తి చూపకండి. ఇప్పటి వరకు నేను మీ కన్నవాళ్ల గురించి ఎలా తప్పుగా భావించావో ప్రతిదీ గుర్తుకు తెచ్చుకుని మనసారా బాధపడి వాళ్ల దగ్గర క్షమాపణ కోరండి, పరిహారం చేయండి. నిండు మనసుతో ఎప్పుడూ నిశ్చింతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై సచ్చిదానంద.